నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం మళ్లీ ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో రాత్రి పడిందంటే చాలు తలుపులు మూసుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతాల నుంచి శ్రీశైలం, తిరుపతి మధ్య విస్తరించిన అటవీ మార్గాల్లో పెద్ద పులులు, చిరుత పులుల కదలికలు పెరిగినట్లు సమాచారం అందుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఘాట్లో గత 4 రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపింది. బండగనిపల్లి ఘాట్ పరిసర అటవీ ప్రాంతం నుంచి చెరువుపల్లి వరకు పులి కదలికలున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పులి సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రలు, ఇతర ఆనవాళ్లు సేకరించి ల్యాబ్కి పంపారు. పులి కదలికలపై స్పష్టత కోసం ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ నిఘా మరింత పెంచారు. అయినప్పటికీ రాత్రి వేళలో ఉదయగిరి ఘాట్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో బద్వేల్ నుంచి నెల్లూరు వైపు వస్తున్న కారును ఓ పెద్ద పులి ఢీకొట్టిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. పులిని చూసి భయపడ్డ డ్రైవర్ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. అప్పట్లో పెద్ద పులులు ఉనికిపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పెద్ద పులుల జాడ స్పష్టంగా నమోదైంది. పులులతో పాటు జింకలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు కూడా ఈ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కెమెరాల్లో కనిపించింది. పులుల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకెళ్లొద్దని, అడవులకు ఆనుకుని ఉన్న రోడ్లపై ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. పులి కదలికలు గాని, అనుమానాస్పద సమాచారం గాని ఉంటే వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఉదయగిరి ఘాట్లో తాజాగా పులి సంచారం, మర్రిపాడు మండలాల్లో గత అనుభవాలు కలిసి నెల్లూరు జిల్లా అటవీ ప్రాంత ప్రజలకు మళ్లీ పులి భయాన్ని గుర్తు చేస్తున్నాయి.